అజిత్ గారు ఉన్నారు. సార్ ఏంటి మధు సార్ మొత్తానికి రంగన్న అనారోగ్యానికి గురయ్యాడా లేకపోతే అనారోగ్యానికి గురయ్యేలాగా చేశారా? చాలా డౌట్ ఉన్నటువంటి మాట సార్ ఇది. అవునా? ఎందుకంటే రంగన్న ఉండేటటువంటి రూము చాలా చిన్న రూమ్, అది ఆ చిన్న రూములో ఒక బెడ్ మీద సార్ చూసొచ్చావేంటి? చూసి రావడానికంటే పెద్ద ఎవిడెన్స్ ఏంటంటే సార్, సుప్రీంకోర్టు న్యాయమూర్తి, అత్యున్నత న్యాయమూర్తి ఈ కేసుకు సంబంధించి ఆయనే స్పందించి మొత్తం మాట్లాడాడు కాబట్టి ఖచ్చితంగా అనుమానించాల్సినటువంటి విషయమే సార్. ఎందుకు అనుమానించకూడదు అనే దానికి 100 ప్రశ్నలు అడిగితే 1000 ప్రశ్నలు దీనికి సమాధానంగా కూడా చెప్పగలం సార్. ఒక కేసుకు సంబంధించి, ఒక వివేక హత్య కేసుకు సంబంధించి ఇప్పటికీ కూడా సమాధానం దొరకని ప్రశ్నలు ఏమన్నా ఉన్నాయి అంటే రోజులు, వారాలు, సంవత్సరాలు కూడా సరిపోవు సార్. అన్ని ప్రశ్నలు ఇందులో ఉన్నాయి. సో మరి ఈ క్వశ్చన్ కూడా ఎందుకు అడగకూడదు సార్? లేదు, నువ్వు అడిగిన క్వశ్చన్ కరెక్టే. అనారోగ్యానికి గురయ్యాడా? అనారోగ్యానికి గురయ్యే విధంగా టీలోనో బ్రెడ్ లోనో పాలల్లోనో ఏమైనా కలిపారా అనేది అనుమానం. ఒకటి సార్, వైద్య శాస్త్రంలో ఏ విధంగా అయితే ప్రాణాలు కాపాడే మందులు ఉన్నాయో అదే వైద్య శాస్త్రంలో ప్రాణాలను చిన్న చిన్నగా, అంటే ఒకటేసారి తీసే మాత్రలు ఉన్న మెడిసిన్స్ ఉన్నా సరే చిన్న చిన్నగా, అంటే రోజు కొంచెం లిటిల్ బిట్ తీస్తూ చివరికి ఒక రోజు ఎవరికీ తెలియకుండా అసలు చనిపోయిందంతా కూడా అనారోగ్యంతోనే చనిపోయాడు అని చెప్పే మందులు కూడా మన వైద్య శాస్త్రంలో ఉన్నాయి. అందులో ఎటువంటి డౌటు లేదు. సో ఇది ఇప్పుడు ఉన్నటువంటి డౌట్లు. ఎందుకంటే వివేకానంద రెడ్డి హత్యకు సంబంధించి ఫస్ట్ స్టేట్మెంట్ ఇచ్చినటువంటి పర్సన్ ఎవరైనా ఉన్నారు అంటే అది రంగన్న. కళ్ళతో మొత్తం అందరినీ సాక్షిలాగా చూసినటువంటి పర్సన్ ఎవరన్నా ఉన్నారు అంటే అది రంగన్న. తన చేతుల ద్వారా, తన నోటి ద్వారా సాక్ష్యం చెప్పినటువంటి పర్సన్ ఎవరన్నా ఉన్నారు అంటే అది రంగన్న. సో ఇన్ని సాక్ష్యాలకు వివేకా కేసులో సాక్షిగా ఉన్నటువంటి ఇతన్ని ఒకవేళ ఏదైనా చేస్తే ఖచ్చితంగా రంగన్న ఏదన్నా అయితే ఈ కేసు నీరు గారినట్టే. అంటే పూర్తిగా కాకపోయినా సార్ కొంచెం ఒక ఒరగడం అంటారు కదా సార్, ఏదైనా సరే వీధులు గాల్లో వస్తే ఇలా ఒరగడం కదా, ఆ కేసుకు ఉన్నటువంటి తీవ్రత, ఆ ప్రభావం అంతా కూడా తగ్గుతుంది. అది కూడా కీలకమైనటువంటి సాక్షులు తప్పించుకోవడానికి ఇది కూడా, అంటే ఈయన బ్రతికున్నప్పుడు చెప్పేటటువంటి సాక్ష్యం వేరు, చనిపోయిన తర్వాత అతను ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఆధారంగా వచ్చేటటువంటి తీర్పు ఏదైతే ఉంటుందో అది కూడా వేరే ఉంటుంది. కానీ ఇప్పుడు అతను పులివెందుల నుంచి తిరుపతికి అయితే తీసుకెళ్లారు. అతను నడవలేని పరిస్థితి, వినలేని పరిస్థితి, మాట్లాడలేని పరిస్థితి. సార్ మళ్ళీ చెప్తున్నాను, మాట్లాడలేని పరిస్థితి, వినలేని పరిస్థితి లేకు వచ్చాడు. అది వేరే ప్రాబ్లం కూడా కాదు సార్, జస్ట్ ఈ ప్రాబ్లమ్సే వచ్చాయి. సాక్ష్యం చెప్పడానికి ఏం కావాలి? నోటు కావాలి, మాట్లాడాలి. సో ఎదుటి వ్యక్తి ఏదైనా చెప్తే జడ్జి కానీ లాయర్ కానీ ఏదైనా అడిగితే ఏం కావాలి? చెవులు వినిపించడం కావాలి. ఇప్పుడు అదే ప్రాబ్లం వచ్చింది సార్ రంగన్నకి. మాట్లాడలేకపోతున్నాడు. ఏజ్డ్ కాదనడం లేదు, ఏజ్డ్ లో ఉన్నప్పుడు ప్రాబ్లమ్స్ వస్తాయి, అవన్నీ కూడా కాదనడం లేదు. కానీ ఇవే ఎందుకు ఎక్కువ వచ్చాయి అనేది కూడా చూడాలి. సో అదొక డౌట్ ఉంటే, కాసేపటి క్రితమే పిఏ కృష్ణారెడ్డి అజ్ఞాతంలోకి వెళ్ళిపోయిన కృష్ణారెడ్డి ఉన్నాడు కదా సార్, ఆ అజ్ఞాతంలోకి వెళ్ళిపోయినటువంటి కృష్ణారెడ్డిని సిబిఐ అధికారులు అయితే పట్టుకొని వచ్చారు. వచ్చి 3 గంటల నుంచి, ఈరోజు మధ్యాహ్నం 3 గంటల నుంచి సిబిఐ అధికారులు మొత్తం వాళ్ళ కుటుంబ సభ్యులందరినీ కూడా ప్రతి పాయింట్ కూడా విచారిస్తున్నారు. రైట్ నౌ ఇంకా సిబిఐ అధికారులు అయితే కృష్ణారెడ్డిని విచారిస్తున్నారు. కాబట్టి మరి ఆయన ఏం చెప్పబోతున్నాడు, ఆయన ట్విస్ట్ ఇవ్వబోతున్నాడు అనేది కూడా ఇప్పుడు చూడాల్సినటువంటి విషయమే. ఇది ఒకవైపు నడుస్తూనే ఉంది, కృష్ణారెడ్డి నడుస్తూనే ఉంది. కానీ ఇప్పుడు రంగన్న మోస్ట్ ఇంపార్టెంట్ పర్సన్ అయినటువంటి రంగన్న, వివేక హత్య కేసులో అత్యంత కీలకమైనటువంటి రంగన్నకు ఏం జరగబోతుంది? ప్రాణాలు కాపాడమే ఇక్కడ ఆయనకున్నటువంటి పర్సన్. కానీ అతను ఉన్నది ఎక్కడ? ఆంధ్రప్రదేశ్లో ఉన్నాడు. ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి హాస్పిటల్స్లో ఉన్నాడు. సో ట్రీట్మెంట్ మెరుగ్గా అందాలి అంటే రంగంలోకి సిబిఐ దిగాల్సిందే సార్. వద్దు అనుకుంటే ఇంకా ఏం చేయలేం సార్. ఓకే, అలానే కనబడుతున్నాయి. నువ్వు చెప్పిన దాని ప్రకారంగా ఇది అంటే అవినాష్ రెడ్డి అరెస్ట్ జరుగుతుంది అనుకున్నటువంటి తరుణంలో రంగన్న ఆరోగ్య పరిస్థితి క్రిటికల్గా మారటం ఏంటి అంటే ఏమన్నా ఇక్కడ ఏమన్నా ఇంకొక ఆలోచన ఉండొచ్చా? నేను కూడా అనేది చాలా క్లియర్గా ఒకటి అర్థం అవ్వాల్సినటువంటి విషయం,
ఆయన అనారోగ్యంగా మొన్నటి వరకు ఉంటున్న వచ్చాడు. అంటే రోజుకి అంటే 4 సంవత్సరాల క్రితము ఒక ఇంటికి వాచ్మెన్గా పనిచేసినటువంటి వ్యక్తికి 4 సంవత్సరాల తర్వాత వినిపించదు, మాట్లాడడానికి రాదు, నడవడానికి రాదా? ఇదొక్క క్వశ్చన్కి ఆన్సర్ తెలియాలి సార్. 4 సంవత్సరాల క్రితం వివేక ఇంటి ముందు నిలబడ్డాడు, కట్టె పట్టుకున్నాడు, ఎవరన్నా వస్తే తరమడానికి సిద్ధమయ్యాడు. అది ఫ్యాక్ట్ కదా సార్, అందులో ఏమైనా తేడా లేదు కదా. వాచ్మెన్ గా 4 సంవత్సరాల క్రితం స్ట్రాంగ్ గా ఉన్నటువంటి పర్సన్ ఇప్పుడు 4 సంవత్సరాల తర్వాత బెడ్ మీద నుంచి లేవలేని పరిస్థితిలోకి ఏ విధంగా వచ్చాడు? అప్పుడు మాట్లాడగలిగినటువంటి వ్యక్తి, అప్పుడు వినగలిగినటువంటి వ్యక్తి, అప్పుడు స్పష్టంగా చూడగలిగినటువంటి వ్యక్తి ఇప్పుడు ఎందుకు స్పష్టంగా మాట్లాడలేకపోతున్నాడు? ఏ విధంగా చూడలేకపోతున్నాడు? ఏ విధంగా వినలేకపోతున్నాడు? ఏంటి కారణము? మరి 4 సంవత్సరాల నుంచి వైద్య సేవలు అందుతున్నాయి అన్నప్పుడు, వైద్య సేవలు అందినప్పుడు ఇంకా చాలా ఆరోగ్యంగానే ఉండాలి కదా. మరి ఆరోగ్యంగా కాకుండా అనారోగ్యానికి ఎందుకు వెళ్ళారు? అనారోగ్యానికి వెళ్ళారు, ఓకే. అత్యంత విషమంగా ప్రాణం పోయే స్టేజ్కి ఇప్పుడు సిచ్యువేషన్ వచ్చింది అంటే ఇన్ని రోజుల పాటు కళ్ళు మూసుకొని ఉన్నటువంటి పర్సన్స్ ఎవరు? ఇది కూడా తెలియాలి కదా సార్. మరి ఈ కేసులో అత్యంత ఇంపార్టెంట్ పర్సన్ అని అందరికీ తెలిసినప్పుడు ఇన్ని రోజులుగా ఫ్రమ్ డే 2 అంటే డే 1 నుంచి అతను ఇలా వస్తూ ఉన్నాడు. మరి ఇప్పుడు బెడ్ మీద పడిన తర్వాత అనారోగ్యానికి గురవుతున్నప్పుడు కనీసం మనకు తెలిసిన వాళ్ళైనా సరే ఎవరైనా రే అనారోగ్యంతో లేదు అంటే అరే ఎల్లురా హాస్పిటల్కి తీసుకెళ్దాం రా, నేను తీసుకెళ్తా, ఈ మాట అంటాం కదా సార్ ఎవరైనా సరే. మరి ఎవరు అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా సరే, సెక్యూరిటీగా ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు, లేకపోతే చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు, మిగిలిన ఎవరైనా సరే సమ్ ఎక్స్ పర్సన్ రంగన్నకు తెలిసిన వాళ్ళు ఎందుకని హాస్పిటల్కు ఇన్ని రోజులు తీసుకెళ్లకుండా, అంటే క్రిటికల్ స్టేజ్ కు వచ్చిన తర్వాతనే తీసుకెళ్దాము అనేసి ఆగారా ఏంటి? సిబిఐ గ్రాండ్ డౌట్లు కూడా మొత్తం నీకే వస్తున్నాయి సార్. సిబిఐ గ్రాండ్ డౌట్లు కూడా మొత్తం నీకే వస్తున్నాయి. నాకు రావడం కదా సార్. ఇప్పుడు నేను నార్మల్ మ్యాన్ సార్. ఇప్పుడు ఆస్తమాతో ఇప్పుడే ఆసుపత్రికి తీసుకెళ్ళాము, ఇబ్బంది క్రిటికల్ గా ఉందన్నారు. ఆస్తమా ప్రాబ్లం ఉంది కాబట్టి తీసుకెళ్లారని చెప్తున్నారు సార్. మరి ఇన్ని రోజులు ఏం చేశారు సార్? ఇంత ఇంపార్టెంట్ అంటే వివేక కేసు నథింగా సార్? అంటే ఇక్కడ కేసుకు సంబంధించి కాదు కదా, ఆయన వాచ్మెన్ పాపం, ఆయన జీతమే ఆయనకి 8,000 10,000 వస్తుంది. 2 గన్మ్యాన్లు పెట్టారు, వాళ్ళిద్దరు పాపం ఆయన టీ తాగడానికి ఆయన బీడీ తాగటానికి బయటికి వెళ్తే వాళ్ళిద్దరు పాపం పక్కన గన్నులు వేసుకొని వస్తుంటే ఆయన అసలు ఎటు పాలని పరిస్థితి. సరిగ్గా చివరికి ఆయన ఇంటి దగ్గరే ఉంటున్నారు, అట్లుంది సార్. కరెక్టే సార్, అన్ని బాగానే. నా పాయింట్ కూడా అదే సార్. ఆయన వెళ్తున్నారు ఎక్కడ, కానీ ఆయన చుట్టూ ఎవరూ లేరు సార్. జస్ట్ ఒకే ఒక చిన్న గదిలో ఆయన ఒక్కడు మాత్రమే, ఒకటే సింగిల్ బెడ్ కూడా, డబుల్ బెడ్ కూడా కాదు అది, ఒకే సింగిల్ బెడ్లోనే ఒక పరుపు ఉంటుంది, దాని మీద ఒక దుప్పటి, ఒక దిండు, ఆయన మాత్రమే ఉంటారు సార్ ఆ చిన్న గదిలో. మరి ఆయన ఎవరు ఇన్ని రోజుల పాటు పట్టించుకోలేదా, పట్టించుకోకుండా చేశారా, పట్టించుకుంటే అంత చూస్తామన్నారా? ఇవన్నీ కూడా డౌట్లే సార్. రైట్, చూద్దాం. కానీ నేను కన్ఫర్మేషన్ చేయట్లేదు, అంటే డౌట్స్ కామన్ మ్యాన్ కుండే డౌట్స్ నువ్వు రైజ్ చేస్తున్నావు అంతే సార్. ఈ కేసులో ఇంపార్టెంట్ పర్సన్ కాబట్టి అతన్ని ఎందుకు టేక్ కేర్ చేయలేకపోయారు అనేది నీ ఉద్దేశం. ఎవరు చేయాలి? చేస్తే సిబిఐ వాళ్ళు చేయాలి, సిబిఐ చేయాలి సార్. లేదు గవర్నమెంట్ చేయాలి. ఎందుకంటే గవర్నమెంట్ వాళ్ళ బాబాయ్ గారిని చంపినటువంటి వాళ్ళు పట్టుకునేటువంటి ఉద్దేశం ఆయన సాక్షిగా ఉన్నాడు కాబట్టి గవర్నమెంట్ అంటే జగన్మోహన్ రెడ్డి గారు చేయాలి. లేదంటే తండ్రిని చంపారు కాబట్టి విచారణ అని ఫైట్ చేస్తుంది కాబట్టి సునీత చేయాలి, అంతే కదా. ఆయనకి ఉన్నటువంటి గన్మెన్స్ ఎవరైతే ఉన్నారో సార్, వాళ్ళు ప్రతిరోజు కూడా డ్యూటీ అయిపోయిన తర్వాత ఒక రిపోర్ట్ అనేది రాయాలి సార్. ఈరోజు జరిగినటువంటి ప్రతి పరిణామం అన్ని కూడా ఒక రిపోర్ట్ రూపంలో రాసి పంపించాల్సి ఉంటుంది. మరి ఆ రిపోర్ట్లో అదేమైనా రాశారా లేదా, అది ఇంపార్టెంట్. అది గన్మెన్ రాయాలి సార్. రైట్, చూద్దాం. మరి వాచ్మెన్ రంగన్న అనేది చాలా కీలకమైనటువంటి అంశం ఈ కేసులో. ఆయన ప్రత్యక్ష సాక్షిగా